శ్రీ గణేశాయ నమః. ఇట్లయితే తప్పకుండా అనిపిస్తుంది అందరికీ. మనకైతే మన సొంత డ్యూటీ చేసే వాళ్ళకైతే అనిపించదు, కానీ రేపు సండే నెక్స్ట్ డే మండే అంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఒకని కింద పని చేసేటోనికి అయితే ఇట్లనే అనిపిస్తుంది అనమాట. నవ్వు వస్తుంది అండ్ ఏడుపు వస్తుంది. ఇక మనకైతే అట్లా ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది అనమాట మనకి. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ ట్యాక్సీ వాళ్ళ. ఈరోజు వచ్చేసి అయితే మండే రోజు అయితే 8 o'clock అయితే ఆన్ చేసిన. అండ్ టూ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి అయితే మనము కాజాగూడ పోయినాము. యాక్చువల్లీ ఐటెక్ సిటీ కాజాగూడ గచ్చిబౌలి సైడ్ అయితే పోము, మనం అమౌంట్ ఎక్కువ ఇచ్చింది కాబట్టి వెళ్ళిన. అండ్ 660 ఇచ్చిన అమౌంట్, మంచిగా ఇచ్చినాను వెళ్ళిన. మళ్ళీ అక్కడ నుండి అయితే ఎమ్మడే 5 minutes వెయిట్ చేసిన. ఎమ్మడే అయితే ఏమవుతున్నారు పడింది, టక్కున నొక్కేసుకొని వచ్చేసిన. నేను ఫోన్ చూస్తున్నా కాబట్టి టక్కున నొక్కేసిన. సో మనకు బుకింగ్ ఓకే అయిపోయింది, వచ్చేసిన. హిమాయత్నగర్లో ఉన్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి. చలో ఫస్ట్ 2 బుకింగ్స్ అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అయితే దాదాపు 10 minutes అవుతుంది, బుకింగ్స్ అయితే పడతలేవు. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాం. ఎయిర్పోర్ట్ అయితే పడింది ఇంతకుముందు 26 kilometers-కి 400 rupees అంట. 26 kilometers-కి ఎవరు తీసుకోవాలి అవి. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాం మరి. చలో చూడండి, మనం అయితే ర్యాపిడోలోనే కంటిన్యూ అయిపోతుంది డ్యూటీ. 3 days నుండి ర్యాపిడోలో. నేను సండే తీయలేదు వెహికల్ అయితే. ఇక 3 days నుండి అయితే మనకి ర్యాపిడోనే బిల్ అవుతుంది. ఓలాలో అయితే అబ్బా ఘోరంగా ఇస్తున్న అమౌంట్. ఇక అందులో అయితే బుకింగ్స్ కొడతలేము. నేను అయితే 2 bookings అయితే కంప్లీట్ చేసిన. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఇదే 660 అయితే ఇచ్చిండు, 660 రూపాయలు. 27 kilometers-కి 24 రూపాయల దాకా కట్టించిండు అనమాట. ఇది 24 rupees లాగా కట్టించిండు. అండ్ నెక్స్ట్ వచ్చింది అయితే అక్కడ నుండి మళ్ళీ హిమాయత్నగర్ వచ్చిన. హిమాయత్నగర్కి 366 అయితే కట్టించిండు, 17 kilometers. ఇయ్యో మళ్ళీ గచ్చిపోవాలంట బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పార్క్ సైడ్. చూడండి ఎంత ఘోరంగా ఇస్తుందో. 16 kilometers-కి 276 ఇస్తుండు. మినిమం అయితే కిలోమీటర్కి 20 rupees ఇస్తేనే తీసుకుంటున్నా, లేకుంటే అస్సలుగా తీసుకుంటలేను. ఇందిరా పార్క్ నుండి బంజారా హిల్స్ ఉంటా. బంజారా హిల్స్ పోతే అక్కడ ఘోరమే బుకింగ్స్ కూడా, అక్కడ డల్గానే ఉంటుంది. సో వెయిటింగ్ అయితే చేద్దాం. అండ్ వచ్చేసి అయితే మనకి మెదనానికి వచ్చిన అమౌంట్ 366 అయితే వచ్చింది. అండ్ 17 kilometers అండ్ 21 rupees లాగా కట్టించింది అనమాట మనకి. అండ్ డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి. చాలా వరకు అయితే మనకి 20 rupees kilometer లాగానే కట్టండి, ట్రిప్స్ అయితే కొట్టండి, ఎందుకంటే మనకి ఎట్లయితే గిట్టుబాటు అవుతుంది. చూడండి, టైం వచ్చేసి అయితే 11:23 అవుతుంది. డేట్ వచ్చేసి December 9, మండే, సోమవారం ఈరోజు. చలో వెయిటింగ్ అయితే చేద్దాం మరి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. లంచ్ టైం అయితే అయ్యింది. ఈరోజు అయితే తొందరగా ఆకలి అవుతుంది అనమాట. మార్నింగ్ అనేది తొందర టిఫిన్ చేసిన కాబట్టి ఈరోజు తొందరగా ఆకలి అవుతుంది ఆఫ్టర్నూన్. అండ్ టైం వచ్చేసి అయితే 1:40 అవుతుంది. ఇక అట్లానే ఆకలి అయితే ఆపేసిన. అండ్ లంచ్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తా. అండ్ మార్నింగ్ అయితే 2 కొట్టినా కదా, 2 కొట్టినాక వీడియో తీసిన. అండ్ మళ్ళీ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఒక 2 కొట్టినా. మొత్తం టోటల్ అయితే 4 కొట్టిన. బుకింగ్స్ అయితే 4 కంప్లీట్ అయినాయి. చూపిస్తా చూడండి ఎంత అయింది అమౌంట్. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆఫ్లైన్ అయితే వేసేద్దాం. బుకింగ్లు అయితే ఘోరంగా వస్తున్నాయి. అమౌంట్ ఎక్కువ ఇస్తలేడు, 18 kilometers-కి 300 అంట. ఇక ఓలాలో అయితే అస్సలకే లేదబ్బా. ర్యాపిడోలో నయం, కానీ ఇలా వచ్చేసి అయితే మనం 1500 అయితే కంప్లీట్ చేసిన. మార్నింగ్ 2 trips కొట్టినా కదా, మార్నింగ్ ఇదొకటి కొట్టేసిన. అండ్ 3వ ట్రిప్ ఇది వచ్చేసి అయితే 238 అయితే ఇచ్చింది మనకి. 11 kilometers-కి 238, 21 rupees kilometer లాగా కట్టించింది మనకి. అండ్ ఇప్పుడు వచ్చిన లాస్ట్ బుకింగ్ ఏమో ఇది జీడిమెట్లో వచ్చిన అనమాట. లాస్ట్ 238. ఇది ఎంత వచ్చింది? 238. సేమ్ వచ్చినాడు బిల్లు. 238 11 kilometers-కి అండ్ 238 10 kilometers అనుకోండి, 9.78. 238 24 rupees kilometer లాగా కట్టించారు. చలో ఇక లంచ్ చేసేసి మళ్ళీ ఇక టోటల్ ఈవినింగ్
డ్యూటీ ఎండ్ చేసినప్పుడు ఎంత అయింది, ఎన్ని ట్రిప్పులు కొట్టినాం అనేది చూపిస్తాయి. ఇప్పటికాడికైతే ఇంత అయితే అయింది. టైం వచ్చేసి అయితే చూడండి 1:41. తొందరగా ఆకలి అవుతుంది ఈరోజు అయితే. చలో తినేదాం, ఆకలి అయినప్పుడే తినేయాలన్నమాట. ఓకే మరి డ్యూటీ అయితే క్లోజ్ చేసేస్తున్నా. అండ్ లాస్ట్ డ్రాప్ వచ్చేసి అయితే మూలాలు వచ్చిన. ఇంకా మూలాలు అయితే ఎంటీ అయితే వెళ్ళిపోతున్నా. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రజాపాలన మహోత్సవాలు అవుతున్నాయి కదా, వాటి వలన ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. రోడ్లు కూడా బ్లాక్ చేసారు అంతా. అందువలన వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడైతే మూలాల సైడ్ దగ్గర ఇంటి సైడ్ అయితే వచ్చేసిన. అండ్ మనం అయితే ర్యాపిడోలో అయితే ఈరోజు అమౌంట్ చేసింది 2382. 4000 ఇచ్చి 2400 అయితే చేసిన టోటల్. అండ్ ఇందులో వచ్చిన ట్రిప్స్ అయితే మనం ఆఫ్టర్నూన్ వరకు అయితే 4 ట్రిప్స్ అయితే కొట్టినాం కదా, 1 2 3 4. అండ్ ఇప్పుడైతే 3 ట్రిప్స్ అయితే ఆఫ్టర్నూన్, ఇప్పుడు ఈవినింగ్ వరకు అయితే 3 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే ఇది కొట్టిన 324 అయితే ఇచ్చిండు మనకి. 14 కిలోమీటర్కి 324, మనకి 22 రూపీస్ లాగా కట్టించిండు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసి అయితే మనకి 9 కిలోమీటర్స్కి 214 ఇచ్చిండు. ఇది వచ్చేసి మనకి 20 రూపీస్ కిలోమీటర్ లాగా అయితే కట్టించిండు. అండ్ లాస్ట్ డ్రాప్ వచ్చేసి ఇదే మూలాలు అయితే వచ్చిన మనకి 342, 11 కిలోమీటర్స్కి 342 ఇచ్చింది. ఇది అయితే 29 రూపీస్ కిలోమీటర్ లాగా అయితే కట్టించిన. ఇది లాస్ట్ డ్రాప్ అయితే. మొత్తం 7 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. 2382 అయితే చేసిన. అండ్ డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి. అండ్ ఓలాలో అయితే ఏం చేయలేదు, ఓలాలో వేస్ట్. ఆఫ్టర్నూన్ ఎయిర్పోర్ట్లో వచ్చినా కానీ దాని అంతా క్యాన్సిల్ అయిపోయినాయి. యాక్సెప్ట్ చేసిన. ఒకటేమో 2000 ఎయిర్పోర్ట్ వచ్చి బుకింగ్ వచ్చిండే, అది యాక్సెప్ట్ చేసిన. కొంచెం దూరం పోగానే క్యాన్సిల్ చేసేసారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోదాం. అండ్ కిలోమీటర్కి చూపిస్తా, ఇంకా కిలోమీటర్ రూపాయలేదు. వెయిట్ చేయండి బాబు. అండ్ డేట్ అండ్ టైం చూపించాలా. ఫస్ట్ అయితే ఆఫ్లైన్ అయితే వేసేస్తా. ఓకే. అండ్ డేట్ అండ్ టైం చూడండి. టైం వచ్చేసి అయితే 5:59, 6 అయితే అవుతుంది. డేట్ వచ్చేసి 9 అండ్ మండే రోజు. అండ్ ఎన్ని అవర్స్ అయిందంటే డ్యూటీ మనకి మార్నింగ్ 8 తీసిన, ఇప్పుడు 6 అంటే 9 10 11 12. అండ్ టోటల్ అయితే 10 అవర్స్ అయితే డ్యూటీ అయితే చేసినాం. అండ్ కిలోమీటర్ వచ్చేసి మనము 111 కిలోమీటర్ అయితే తిరిగినాం. 112 కిలోమీటర్ టోటల్ అయితే. ఇక 112 కిలోమీటర్ అయితే తిరిగినాం. ఓకే మరి రేపటి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే మరి బాయ్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్. ఓకే మరి. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ క్లిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.